నమస్తే. జై స్వరాజ్య జేఎస్డబ్ల్యూ టీవీకి స్వాగతం. నేను రాము. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పుష్పలీల గారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా మీరు ఫైర్ బ్రాండ్ అనకండి అండి బాబు. వాస్తవం కదండి ఇది. ఏమైతుందంటే ఫైర్ని ఎవరు ముట్టుకోవడానికి రారు. నా పరిస్థితి కూడా అదే అయింది. మేడం దగ్గరికి ఎందుకు వస్తాం రా నాయన, వెళ్ళామనుకో మేడం ఏ విషయంలో ఫైర్ అవుతారో తెలియదు, ఏది నిజాయితీగా ఒప్పుకొని ఆ తప్పని చెప్తారో తెలియదు. అందువల్ల ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఏందని భయపడుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే మేడం, ముందుగా మీ బాల్యం కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. ఏముంది అంతలాగే మనం ఉన్నాం. కాకపోతే కొత్తగా కొంచెం చెప్పుకోవాలంటే సినిమా డైలాగులాగా పువ్వై పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టుగా మా అమ్మ నాకు ఏ పేరు పెట్టిందో అంటే పుష్పలీలని ఎందుకు పెట్టిందో తెలియదు. పుష్పలత ఉంటుంది జనరల్గా. మేము 8 మంది సంతానం. ఇంకా వాడి కూడా మా నాన్నగారిది సేమ్. మా నాన్న ప్రింటే, నేను తండ్రిది వస్తాయంటారు కదా ఆడపిల్లలకి, అందులో అదృష్టం కూడా అంటారు. అలా నేను అదృష్ట జాతకురాలి. సో నాన్న ప్రేమతో పాటు నాన్నలో ఉన్న అన్ని క్వాలిటీస్ దేవుడు నాకు ఇవ్వడము ఒక ప్లస్. ఆ ప్లస్లో నాన్నలో ఏదన్నా కొంచెం అంటే హార్ష్నెస్, కైండ్నెస్ ఎంత ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ పాత పద్ధతిలో ఉన్న వాళ్ళతో ఎలాగైతే కొంచెం ఇబ్బందులు పడతాయి. ఇప్పుడు తాతలు నాన్నమ్మ లాంటి క్యారెక్టర్ నాన్న. కానీ నేను కొంచెం అందులో కొంచెం డిఫరెన్స్ లేనిది. అంటే అప్పుడే ఎందుకు తిడతానో చెప్తాను, మళ్ళీ అప్పుడే దగ్గర తీసుకున్న స్వభావం ఉన్నది. అంటే జనరల్గా కోపం ఇచ్చినానంటే అమ్మ ఎందుకు చెప్పింది, అక్క ఎందుకు చెప్పింది, ఒక మంచి కోసమే చెప్పింది కదా అని ఒక రోజు కాకుండా వాడికి రియలైజేషన్ మళ్ళీ నన్ను వెతుక్కొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇందులో బాడీలో అంటే మన జెన్స్లో ఉన్న ఒక ప్లేస్ అనుకోండి. మీకు చాలామందికి తెలియదు, పేరెంట్స్లో ఉన్న వాళ్ళకి అమ్మది ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది, నాన్నది ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది. కానీ ఆ బ్లడ్ గ్రూప్లో పిల్లలందరికీ ఒకే గ్రూప్ రాదు. అమ్మది రాదు, నాన్నది రాదు. కొంతమందికి అమ్మది వస్తుంది, కొంతమంది నాన్నది వస్తుంది. అది మన బ్లడ్ గ్రూప్ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. అది ఒక మ్యాండేటరీ అని కూడా తెలియదు. ఈవెన్ దో లైసెన్స్ కావాలంటే ఖచ్చితంగా దాంట్లో బ్లడ్ గ్రూప్ని మెన్షన్ చేయాలి. అది గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేస్తేనే కదా ఆ టైంలో ఎమర్జెన్సీ లేదు. అది కూడా తెలియని వాళ్ళు అమాయకమైన జనాలు చాలామంది ఉన్నారు. చెప్పినా కూడా వినేవాళ్ళు లేదు అలాంటిది. సో ఆ గ్రూప్లో ఉన్న దాంట్లో నాకు దేవుడు ఇచ్చిన ఇంకో వరం ఏంటంటే ఓ పాజిటివ్ నాది. ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళందరి క్యారెక్టర్ కనుక చూస్తే వీళ్ళంతా టాప్ సెలబ్రిటీసే. వాళ్ళు మామూలు లేరు, సైంటిస్టులే రూపంగానో చాలా 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 ఇంటర్నేషనల్ ఫేమస్ ఉన్న వాళ్ళ గ్రూప్స్ అంతా కూడా మేము యూనివర్సల్ డోనర్స్ని. మళ్ళీ మా గ్రూప్ వాళ్ళే మాకు ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళది మాది యాక్సెప్టెన్స్ ఉండదు. మేము అందరికీ ఇవ్వచ్చు. రేర్ గ్రూప్. సో ఒక రాయల్ గ్రూప్ కిందకి వస్తాం ఓ పాజిటివ్. సో అందులో మా నాన్నగారిది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నాకు అది మొత్తం నాకు రావడం యాప్ట్ అవ్వడం అనేది దేవుడు నాకు బ్లెస్ చేశాడు అనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నప్పుడు నేను కొంచెం మీకు స్టార్టింగ్లో చెప్పాను, యథార్థవాది లోకంటకి. అంటే సూటిగా ఎవరైతే మాట్లాడతారో నచ్చం. ఇప్పుడు కుంటోడు అనకూడదు, గుడ్డోడు అంటే న్యాచురల్ కోపం వస్తుంది. కానీ అందులో కొంచెం తేడాతో చెప్పాలి. ఆ చెప్పడంలో కొన్నిసార్లు మనం ఎంత ఉన్నా కూడా సహజంగా ఉండే గుణం కాబట్టి ఎక్కడో స్ప్లిట్ అవుతాం మాట్లాడతాం. కానీ నేను ఎందుకు చెప్పాను రా అని మళ్ళీ నేను కన్విన్స్ చేస్తాను. ఎంతైతే కోపం ఉంటుందో అక్కడే ప్రేమ ఉంటుంది అంటారు. అది అమ్మతనంలో ఉన్న ఆ గొప్పతనం ఒకటి, గాడ్ గిఫ్ట్ ఒకటి. రెండోది ఏంటంటే మా మమ్మీ చదవకపోయినా కూడా మమ్మల్ని చదివించాలని తపనున్న మహిళగా ఆ కడుపులో మేము 8 మంది పిల్లలను పుట్టడం అనేది మాకు చాలా బలం. సో నేపథ్యం అమ్మది పేదరికం నుంచి వచ్చిన, నాన్నగారు కూడా అంతగా కాకపోయినా ఓకే హైదరాబాద్లో మా తాతగారు వచ్చి సెటిల్ అయ్యారు. నిజామాబాద్ మా తాతగారిది, ఎడపల్లి నుంచి వచ్చారట. ఇంకా ఆయనతో పెద్ద సినిమాని తీయచ్చు మేము. మా తాతగారిది తర్వాత మా నాన్నగారు కూడా చాలా నాలాగే 16 ఇయర్స్కే పెళ్ళి అయిపోయింది. ఆయనకు 19 ఇయర్స్ నుంచి పిల్లలు మేము అయిపోయింది. సో చిన్నప్పుడే పెళ్ళి అయిపోవడం తెలంగాణ కల్చర్. చిన్నప్పుడు మన కల్చర్లోనే ఉంది కదా నాన్న. పెద్ద మనిషి అయిందంటే ఊరంతా తెలియాల్సిందే. అంటే ఎక్కువ లేట్గా చేయడం వల్ల ఇప్పుడున్న సమస్యలు రాలేదు కదా మాకు ఎవరికి. ఇప్పుడు ఏంటి అమ్మాయిలకు చదువు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చదువుతో పాటు ఏజ్లు పెరిగిపోయి పెళ్ళి అనేది సమస్య అవుతుంది. అబ్బాయిలకు పర్వాలేదు, 30 అయినా జుట్టు లేకున్నా సరే, గుండు ఉన్నా సరే, బాగా సరే ఆడు మొగడరా బాబా అంటారు. కానీ అమ్మాయిలు ప్రకృతి పరంగా సిద్ధంగా, సృష్టిలో ఉన్న ధర్మపరంగా
తొందరగా చేంజెస్ వస్తాయి. సో అందువల్ల చిన్న వయసులోనే ఏ టైం కావాల్సినవి ఆ టైం కావాలని ఆ రోజుల పాత ఉన్నారు గారు. అండ్ తెలంగాణ కల్చర్లో ఏంటంటే పెద్దమ్మాయి ఏంటంటే పెద్ద కార్యక్రమం చేయాలి. అది చేయకపోతే మేము బాధపడిన రోజులు ఉంటాయి. ఒకటి ఆడపిల్లకు గుర్తుంటుంది, అదొక సంఘటన ఫంక్షన్. రెండవది శ్రీమంతము. మూడవది పెళ్ళయింది సంఘటన. నాలుగోది 60 ఏళ్ళు బతికిన తర్వాత మొగుడు పిల్లలు ఉంటే ఆ మ్యారేజ్ డే అకేషన్స్. ఇవన్నీ కూడా ఒక లైఫ్లో పెళ్ళి అనడానికి ఫ్యామిలీ కన్నా ఉండేవి జరుగుతూ ఉంటాయి. అండ్ నేను సరే మా నాన్నగారి జీన్స్లో ఉండడము, ఆ క్యారెక్టరు అంటే ఆయన సెల్ఫ్గా డెవలప్ అవ్వడము, ఏదైనా పట్టుదల, కసి, కోపము ఎంత అంటే ఇంకా అసలు ఆయనకు ముందు ఎవరైనా కూర్చోవాలంటే భయం. మా తాతకి అలాంటి సిచ్యువేషన్. మా కవాడిగూడలో బండి రామయ్య అంటే ఆడలు అప్పుడు. కవాడిగూడలో బండి రామయ్య ఆజానుభావుడు, 6 అడుగులు, మామూలు చదువు అంతా ఇక్కడ మాది ఇక్కడ కవాడిగూడలోని సికింద్రాబాద్లో. మనం ఒక స్కూల్ చదవలేదు, మనంతా రౌడీ క్యారెక్టర్. చాలా స్కూల్ చదివాను. 10th క్లాస్ వరకు 10 స్కూల్స్ మారి ఉంటాను. టీచర్ నచ్చలేదని, అది నచ్చలేదని, సిచ్యువేషన్ నచ్చలేదని, నా టీచర్ కోపించిందని. నాన్న మంచి అఫెక్షన్ ఎక్కువ, సెంటిమెంట్ మా నాన్నకి. నేను నాన్నలాగా ఉంటానని. మా నాన్నగారికి కట్టుబట్టలతో అక్కని తీసుకొని 5 years బేబీని తీసుకొని వచ్చినప్పటికీ నాన్న వచ్చి ఒంటరిగా వచ్చి ఇది ఎక్కడైతే కవాడిలో ఉన్నాడో బస్తీలో ఆ దుడ్డి అంటారు అప్పుడు. అన్ని ఫ్యామిలీస్ కలిపి కామన్ బాత్రూమ్ కామన్ ఉండే దాంట్లో నాన్న రెంట్కున్నాడు అప్పుడు. పాపను తీసుకొని అక్కని తీసుకొని నేను అక్కడ వచ్చినాక పుట్టాను అక్కవాడిగూడలో. అక్కడ నుంచి ఆయనకు అన్ని రకాలు కలిసి రావడం, నాన్నలాగానే ఉండడం. నేను అమ్మేమో వైట్ కలర్, నానేమో నా కలర్. సో కాంట్రాస్ట్ మా ఇద్దరిది. అమ్మ కూతురు, నాన్న కూతురు, ఇట్లా డివిజన్స్ ఉండేది మాకు. సో నాన్న పక్కనే కూర్చోవడం, నాన్న పక్కనే ఉండడు. పెళ్ళేంత వరకు కూడా నేను నాన్నతోడే ఉండేదాన్ని. అంటే నాన్న బిజినెస్కి రెడీ అయిపోతున్నాడంటే మన స్కూల్ డుమ్మా కొట్టేసి నాన్నతో పాటు రెడీ అయిపోవాలి, కార్లో ఎక్కేసేయాలి, నాన్నతో పాటు వెళ్ళిపోవాలి. సో ఆయన అంచెలంచెలుగా ఆయన లైఫ్లో ఆయనే, ఎవరు ఆయనకి సపోర్ట్ చేయలేదు. ఫైనాన్షియల్గా ఆయనే ఒక మల్టీ బిజినెస్ మైండ్ ఆయన. సో ఒకటి కాదు ఆయన చేసినవి. సో దానికి టైం కూడా గాడ్ కూడా బ్లెస్సింగ్స్ అవ్వడం, అదృష్టం రావడం అన్నీ వచ్చి అట్లా ఆయన టాప్ లెవెల్కి వెళ్ళిపోయాడు. సో మీ నాన్న ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంది. ఎస్, నాది ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ కంటే అబ్బాయి క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది నాకు. అమ్మాయి అంటే సున్నితత్వం దేవుడి సృష్టిలో తప్పదు, మనం ఏం మార్చలేం. కానీ మైండ్ మొత్తం రెబలే. మనం ఎవరినన్నా ఏదన్నా అడిగాము అంటే ఇక మనకు ఆడుకునే ఆటలు కూడా ఆటలు లేవు మన దగ్గర. మనం గిల్లి దండాలు ఆడాల్సిందే, గోటీలు ఆడాల్సిందే, సైకిల్ ఎత్తుకొని రౌడీలాగా తిరగాల్సిందే, పక్క మొగరాయుడు. నా గురించి మా కవాడిగూడలో చెప్తారనమాట అప్పుడున్న జనరేషన్స్ వాళ్ళు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు. అమ్మో ఆ పిల్ల లెక్చరర్గా కూడా కొంతకాలం చేశారు కదా, ఎక్కడ అది తర్వాతలే ఇక మన చదువు దొంగలు అదంతా అడగవా. చదువు అంటే ఇష్టం లేని దాన్ని మా నాన్న ఇంకా లా ఉండేదిరా బాబు అనుకుంటే, ఈ లోపల మా ఆయన ఏదో ఎక్కడో సంబంధం చూశారు మా చుట్టాల్లో అమ్మాయిని. అక్కడ నువ్వు ఆయన రావడం అదేదో ఇలా మనకు సినిమా పిచ్చేవాడు. మనం స్కూల్ డుమ్మా కొట్టేసి రోజుకి 20 రోజుల్లో, అంటే స్కూల్ డేట్స్ 25 days ఉందనుకో, మనం ఒక 15 రోజులు డుమ్మా కొట్టేయడమే. అప్పటి నుంచి ఆ జబ్బు మనకి. అంటే సినిమాలు చూడడం రోజుకు 2 చూడాల్సిందే ఖచ్చితంగా. నేను ఒకదాన్ని కదా, మా ఫాదరు, మేము, కల్పన, బాలాజీ, ఆ థియేటర్స్ అన్ని మా ఇంటి పక్కన ఎక్కవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. అంటే వెళ్ళిపోయేవాళ్ళం హ్యాపీగా. అందుకని ఓల్డ్ మూవీస్ చాలా వరకు మేము చూసుంటాం. హిందీ మూవీస్ మేమంతా మంచి సింగర్స్ ఫ్యామిలీ లాగా, మా మమ్మీ మంచి హమ్ చేసేది, మా అక్క వాళ్ళం, మేము అందరం కూడా సినిమా పిచ్చోడు ఒక రకంగా ఎంజాయ్ చేస్తాం మూవీస్. అది ఓల్డ్ ఎక్కువ చూస్తాను. సో లాంగ్వేజ్ బ్యారికేడ్స్ కూడా లేవు మాకు. సో నానైతే ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడు అప్పుడే. సంగీత్ థియేటర్లో వెళ్ళి నాన్న చూసేవాడు. అలా కొంచెం డిఫరెంట్గా మేము బతికినది అది. తర్వాత ఆయన అనుకోకుండా అదే ఇది అనుకోనడం, అట్లా 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 అయిన తర్వాత ఈ పెళ్ళి అనే ఎపిసోడ్ ఎవరికైతే ఉంటుందో లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఉంటాయి. ప్రతివాడికి ఆడపిల్లైనా మగపిల్లైనా మంచి భార్య దొరికితే అతని లైఫ్ బాగుంటుంది, మంచి భర్త దొరికితే అమ్మాయి లైఫ్ బాగుంటుంది. ఇవి రెండో సెట్ కానాడు పాపం వాడి జీవితం అంతా సంకరాకపోతుంది అంటారు తెలంగాణ భాషలో. అట్లా అయిపోతుంది. ఎట్లా బాల్యం వివాహం అన్నారు కదా, చిన్నప్పుడే పెళ్లి జరిగింది. అది ఒక రకంగా అది పెళ్లి అని కూడా తెలియదండి బాబు. అంటే ఎట్లా పెళ్లి చూపులు అవన్నీ ఉన్నాయా, మీరు యాక్సెప్ట్ చేశారా? అలా వచ్చాడు, మా బంధువులను ఎవరో చూసాడు, ఇలా చూసేసాడు. మా ఆయన ఏదో తెల్లగా ఉంటాడు, ఆయన మార్వాడిలాగా అసలు మామూలుగా ఉండడు, కలరు కాంట్రాస్ట్ కలరు. ఆయనకి తల్లిపిల్లని చేసుకోవాలి, గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయిని చదువుకోవాలి. ఎందుకంటే ఆయన అప్పటికే ఆ ఊర్లో ఎంపీ చదివి ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఏదో బ్యాంక్ ఎంప్లాయీ. అలాంటి ఆడికి మరి నన్ను చూసిన తర్వాత ఏమైందో, మన అందానికి ఫ్లాట్ అయ్యాడా, మనం చూసి ఏదో సంథింగ్ రాంగ్ అట్లా చూసి మా ఆయన అలా ఫ్లాట్ అయిపోయాడు. ఇంకా నచ్చేసి జస్ట్ పెళ్ళి అయిపోయింది.
ఆ రోజులలో మనం బ్లాక్ బ్యూటీని ఎవరన్నా కదన్నా బ్లాక్ బ్యూటీని మనం. సో స్టిల్ బ్లాక్ బ్యూటీని ఎవరన్నా అనుకున్నా. నా మొహం నాకు ఇష్టం, నా ఫేస్ నాకు ఇష్టము. నేను ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్ని చూసుకున్నాను, నాతో ఉన్న వాళ్ళని చూశాను. అంటే వాళ్ళంతా ఎలా అయిపోయినారు బాబోయ్ అన్నారు. అంటే వాళ్ళు పరిస్థితిని తట్టుకోవడం అనేది చాలా అన్ని రకాలుగా తన బాడీ మీద పడేటట్టుగా ఉండడం. నాకు అంతకన్నా నాకు సమస్యలు రావని కాదు, నేను మామూలు మనిషిని కదా, నాకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి లైఫ్లో. అసలు నేను పడిన కష్టాలు ఎవరూ పడలేదు నిజంగా చెప్పాలంటే. అందుకే నా జీవిత చరిత్ర రాద్దాం అనుకుంటున్నా. ఒక ఎన్సైక్లోపీడియా లాగా అవుతుంది నేను రాస్తే కనుక, అంత పెద్దగా అవుతుంది. అట్లా రియాలిటీ అందులో మళ్ళీ నాకు అబద్ధాలు ఉండవు, అన్నీ ఉంటాయి. అంటే నేను అన్నీ చూశాను. డబ్బు చూశాను, తర్వాత మిడిల్ క్లాస్ చూశాను, ఆ తర్వాత పవర్ చూశాను, పవర్ లేనప్పుడు చూశాను, తర్వాత జనాల మైండ్ సెట్ను అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత బ్లడ్ రిలేషన్ ఎలా ఉంటారు, బయట వాళ్ళు ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ ఎట్లా మారిపోతారు. అంటే అన్నీ కూడా డబ్బుకు రిలేటెడ్ ఈ రిలేషన్స్, ఆర్థిక సంబంధాలని, మానవ సంబంధాలని. అంటే నేను ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టానో, పిల్లల్ని చూసుకుంటుని నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాస్తాను అంటే మా ఆయన ఎంట్రన్స్ రాస్తానంటే నవ్వాడు. సరే నువ్వు నవ్వుకో బాబు, మనకు ఛాలెంజ్ లైఫ్ కదా అని రాయడం, టికెట్ మన అందులో సీట్ రావడం. నేను కాలేజ్కి 2 సంవత్సరాలు చదవడానికి వెళ్ళడం పిల్లలతో పాటు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళడం, నేను కాలేజ్కి వెళ్ళడం. ఆ లైఫ్ ఒకటి నేను ఎంజాయ్ చేశాను. పిల్లలు పుట్టిన తర్వాత డిగ్రీ నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చేసాము. సుజాత స్కూల్లో పిల్లలు చదివేవాళ్ళు. నేను మా ఆయన అడిగితే నాకు నా పిల్లలకి ఇబ్బందిగా అవుతున్నారు. ఇట్స్ ఓకే, అన్నీ చూస్తూనే అందరికీ అన్నీ ఏ తక్కువ కాకుండా నా టైంలోనే. అందుకే ఆడవాళ్ళు కొంతమంది అబ్బా టైం ఎక్కడండి అని అంటారు. నాకు వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. మనం చేయాలనుకుని ఇష్టం ఉన్న పనికి టైం వస్తుంది కదా, తీస్తాం కదా. అలాగే ఇష్టానికంటే చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి అంట. నేను దాన్ని గుర్తించాను, ఆ ఎంజాయ్ చూసాను నేను. సో ప్రతి మహిళకు పేరెంట్స్ ఇది గుర్తించి చదివించినాక బ్యాడ్ థింగ్ ఏం జరుగుతుందంటే నాకు కొంచెం బాధ ఇస్తుంది. ప్రతి వాళ్ళు 10 మందిని కనట్లేదు, ఒక పిల్లనే కంటున్నారు. తన పిల్లలు ఆడపిల్లైనా మగపిల్లైనా ఒకే రకంగా పెంచుతున్నారు పేరెంట్స్, ఈక్వల్గా పెంచుతున్నారు. అంటే సమాజంలో ఇద్దరు ఒకటేని ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ దౌర్భాగ్యం ఏమవుతుందంటే ఈ పెళ్ళని వచ్చిన తర్వాత కండిషన్ లైఫ్ అయిపోతుంది. ఆడ పెళ్ళిలో ఒప్పుకుంటాడు, నువ్వు జాబ్ చేయొచ్చు, నువ్వు ఫర్దర్గా చదివిస్తాను అంటాడు. ఆ పెళ్ళి అయిన తర్వాత వాడు మర్చిపోతాడు కండిషన్స్. ఈ లోపల పిల్లాడు పడిపోతాడు. ఆ కార్యక్రమాలు మర్చిపోయి డాక్టర్ చదివిరా, వాడికి ఇష్టం ఉండదంట. నీకు భోజనం కదా నేను చూసేది, బట్టలే కదా పెట్టేదంటే ఆ ముష్టి అన్నం అమ్మ నాన్నలు పెట్టరా చెప్పు, ఆ బట్టలు అమ్మ నాన్న కొనియరా, దానికి మూడెందుకు, సంసారం ఎందుకు, పిల్లలు ఎందుకు. సో ఆ చదువును అంత కష్టపడి వాళ్ళ త్యాగాన్ని ఎందుకు వృధా చేయాలి. అలా కొంతమంది ఏమో భర్తల పేరు చెప్పేసి వాళ్ళ లైఫ్ను, ఆ చదివిన సర్టిఫికెట్ను తల కింద పెట్టేసో అల్మార్లు వేసి మూతలు పెట్టేశారు. వాళ్ళు ఎలా బతుకుతున్నారు కొంతమంది స్త్రీలు, మహాతల్లులు, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు మిమ్మల్ని మర్చిపోయి బతుకుతున్నారు. మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి బతుకుతున్నారు. మీరు ఎవరి కోసమో బతుకుతున్నారు. కానీ తప్పది. చదివిన విద్యకు దానికి సహకారం చేయండి, దానికి సర్వీస్ ఓరియంటెడ్గా మారండి. అదర్వైజ్ మీరు ఎంప్లాయ్గానైనా ఎర్నింగ్ చేయండి. మంచి సజెషన్. కానీ మీరు న్యూట్రల్గా మా ఆయన తెచ్చి తింటాను, ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ ఒక వస్తువులాగానో, లేకపోతే మా ఆయనకు చింతనం, మా అత్తగారు వాళ్ళకి చింతనం అని ఎవరిదో చెప్పి నువ్వు ఒక మనిషే కాదు, నువ్వు ఒక వస్తువులాగా బతకడం కంటే చాలా ఆ తల్లిదండ్రుల బాధ ఏం కావాలి. అంత కష్టపడి నీ చదివించిన చదువుని నిరుపయోగం చేయడానికి నీకు ఎవరిచ్చారు రైట్? ఆలోచించదగ్గ పాయింట్, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆడవాళ్ళకి ఒక బ్యారికేడ్స్ ఉన్నాయి. ఇక్కడ వరకే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, నాకు ఇలా ఉండకూడదు అని చిన్నప్పుడు నాన్న పెద్దగినాక అంటే పెళ్ళైన ముందు ఓల్డ్ ఏజ్లో మళ్ళీ పిల్లలు పెడతాను. ఇది మగవాడికి ఉండదు. అంటే ఎక్కువ హర్డిల్స్ తప్పు ఎప్పటికీ ఉంటాయి. అమ్మకి రిటైర్మెంట్ ఉందా? నాన్నకి రిటైర్మెంట్ ఉందా? అమ్మ పెన్షన్లో నాన్న చనిపోతేనే పెన్షన్ వస్తుంది అమ్మకి. ఆ పెన్షన్ కూడా పిల్లలు తిన్నిస్తున్నారా? దానికోసం కూడా చంపుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన 2000 రూపాయల కోసం కూడా చంపేస్తున్నారు కదా. నాన్నని చంపిన వాళ్ళు, అమ్మని చంపుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఇద్దరిని కూడా భర్తలు మారిండొచ్చు కానీ ఆ పర్సంటేజ్ తక్కువ, ఇంకా మారాలి. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ ఎందుకు ముందుకు వెళ్తున్నాయి అంటే, నేను అందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, దయచేసి కళ్ళు తెరమంటున్నాను ఈ సమాజాన్ని. 50% కంటే అబోవ్ ఉన్నామమ్మ మనం ఆడపిల్లలం. దయచేసి ఇవాంకా అమెరికాకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది, మీరు పెళ్ళి అని దాంతో మీ కెరియర్ని, మీ చదువుని
మీరు ఎందుకు మార్చేసి మర్చిపోయి బతుకుతున్నారు? మీరు జనాభాలో ఒక జాతీయోత్పత్తిలో మీరు ఎందుకు భాగస్వామ్యం కావట్లేదు? మీరు జస్ట్ ఒక న్యూట్రల్గా ఉండిపోతున్నారు. మేము అలా కాదు కదా, నేను 3 పిల్లల తల్లిని, అయినా కూడా నేను మళ్ళీ చదువుతున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, నా పిల్లలకు వంట చేస్తున్నాను, అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఒక ప్రధానమంత్రి బిడ్డనైనా రాష్ట్రపతి పిల్లలమైనా మేము అక్కడ అలాగే ఉంటాం. ఈ ఇండియాలో ఏంటి ఇది అని అడిగిందాము. దానికి సమాధానం లేదే. అంటే ఏంటి, కొంతమంది ఆడవాళ్ళు కావాలి. హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళకు నమస్తే పెట్టాలి, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మంచి పౌరుల్ని తయారు చేస్తున్న అమ్మలకి మనం చాలా వరకు ధన్యవాదాలు. మన అమ్మలు చదువుకోకపోయినా మనల్ని చేశారుగా. అలాంటి హౌస్ వైఫ్ మదర్స్ వాళ్ళ శ్రమ చాలా గ్రేట్. కానీ ఒకవేళ చదువుకున్న మదర్ ఉంటే ఆ ఇల్లు పద్ధతి వేరే ఉంటుంది, చదువులేని మదర్ ఉంటే ఆ వేరే ఉంటుంది అనుకుంటాం. కానీ అమ్మే. సో అమ్మ నాన్న ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి పాత్రలో వాళ్ళు గొప్పగానే ఉన్నారు. ఇక మీ అధ్యాపకురాలిగా మీ జీవితం ఆ రోల్కి ఎట్లా న్యాయం చేస్తారు? అదేమి జోక్ ఏంటంటే, మన చదువు దొంగలం కరెక్ట్ కదా. స్కూల్ వెనకాల కూర్చుని ఆ టేబుల్ లాస్ట్ బెంచ్లో, ఫస్ట్ బెంచ్లో టీచర్ కూర్చోపెడితే ఫస్ట్ పీరియడ్లో సెకండ్ బెంచ్ నుంచి వెస్ట్ మారడపల్లి ఉంది నాది స్కూల్లో. 10th తర్వాత అక్కడికి వెళ్ళా. సెయింట్ జోర్స్ అని ఆ కోర్ట్ ఆఫీస్ పక్కన ఉంటుంది. సెయింట్ జోర్స్ ఫస్ట్ బెంచ్, సెకండ్ పీరియడ్ అయ్యేసరికి మనం లాస్ట్ బెంచ్లో ఉంటాం. ఇంటర్వెల్ అయ్యేసరికి పారిపోతాం. అది మా క్లాస్లో నా క్లాస్మేట్స్ అందరికీ తెలుసు. అంత స్ట్రెంత్లో ఎవరు చెప్తారు ధైర్యం చేసి పారిపోతుంది ఇదని? అప్పుడు నటరాజ్, ప్రశాంత్, డివోలీ, డ్రీమ్ ల్యాండ్, అది తెలుగా, హిందీ ఏదైనా సరే మనం సినిమా చూడాల్సింది. అలాంటి క్యారెక్టర్ని చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చినాక అస్సలు రేడియో లెసన్స్ విన్నానమ్మా ఉప్పు యూనివర్సిటీ. నిజంగా ధన్యవాదాలు దానికి. ఆ రోజు మాలాంటి వాళ్ళకి ఒక వరం లాంటిది అది. నాకు చదివించిన మా ఆయన ఫ్రెండ్ గురువు సి వెంకటయ్య గారు, ఆయన ఇప్పుడు రిజిస్ట్రార్గా చేశారు. ఇప్పుడు స్టిల్ మొన్ననే రిటైర్ అయ్యారు ఓపెన్ యూనివర్సిటీలో. ఆయన జస్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్. ఆయన వచ్చి నాకు బ్రీఫ్ చేసిపోయేవాడు అంతే. వెంకటయ్య గారు, సి వెంకటయ్య గారు. సో ఆయన్ని చెప్పింది నేను చదువుకునేది రెండు యాడ్ చేసి ఎగ్జామ్ ఈ రోజు ఉంది, మళ్ళీ రేపే ఉంటుంది ఆ ఎగ్జామ్స్. అసలు టైం ఉండదు, రెండో రోజు కూడా ఉండదు. సో పిల్లల్ని అన్ని పని చూసుకుంటూనే పిల్లలకు స్కూల్ పంపిస్తూనే ఆ షార్ట్ టైంలో మళ్ళీ నేను 2 o'clock ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలా పుస్తకం పెట్టుకొని ఇలా వంట చేసేదాన్ని, అలా బస్సులో కూర్చుంటే చదివేదాన్ని, మెట్లెక్కుతూ చదివేదాన్ని. తిట్లు కొట్లే అసలు సమయం నాకు అవసరం రాలేదమ్మా. చిన్నప్పుడు కొట్టాలే, బాగా కొట్టే. నిజంగా చెప్తున్నాను. 10th క్లాస్ మనకి ఇప్పటికి కూడా నాకు న్యూమెరికల్ అంటే ఇష్టం ఉంటుంది. నంబర్స్ చెప్పమంటే గుర్తుపెట్టుకోను నేను, నంబర్స్ గుర్తు కూడా ఉండవు నాకు. ఎవరైనా అడగమంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి లెక్క పెట్టరా అంటే పక్కోళ్ళు లెక్క పెడుతుంటే నేను చూస్తాను తప్ప నా చేతిలో లెక్క పెడితే స్కిప్ అయిపోతాయి. అడగడం నా గురించి తెలిసినోడు అయితే శుభ్రంగా 2దే 4ది 2 అని చెప్పినా నేను కూర్చుంటాను. అలా చూసినా కూడా స్కిప్ చేయొచ్చు కదా. అలా నాకు న్యూమరికల్గా నాకు ఇష్టం ఉండదు. ఏ వద్దా లెక్కలని నాకు ఇష్టం లేదు చెప్పనా, నవ్వుతారు మీరు. ఒకటి నాకు డబ్బులు ఇచ్చి దాచిపెట్టుకోమ్మా, అస్సలు వాడకు అని అన్నావు అనుకో, అసలు నేను నా చేతుల్లో డబ్బు తీసుకోవడం ఇష్టం ఉండదు. ఫస్ట్ పాయింట్. దాచుకోవడం అనేది నాకు నచ్చిన పాయింట్. దానికి ఒక తాళం వేసి అది ఎక్కడ దాచిపెట్టుకో అది చూసుకో అంటే నాకు వద్దు బాబాయ్, ఆ డబ్బులు నేను తీసుకోను. ఆ దాచిపెట్టడం, ఆ తాళం వేయడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు. తాళం తీయడం అనేది ఇష్టం ఉండదు. ఇంటిది లాకర్ది అయినా అంతే. అట్లా ఎన్నో పోగొట్టుకున్నా నేను. గోల్డ్ కూడా తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా డిగ్రీ చదివిన తర్వాత ఆ చదివిన చదువులో ఈ నచ్చని స్వభావాల వల్ల కొంత నాకు ఏమి ఇబ్బంది కాలేదులే, కానీ చెప్తున్నా నేను. ఈ చదువు అనేది అలా నచ్చిన తర్వాత, ఇష్టమైపోయిన తర్వాత, దాని టేస్ట్ తగిలిన తర్వాత ఆ కిక్కే వేరప్ప అన్నట్టు అట్లా చదవడం పోతూ ఎంఏ ఎంఫిల్ వరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను చదివింది మధ్యలో బ్రేకప్తో కదా చదివింది. అప్పుడు లెక్చరర్గా జాబ్స్ చేస్తూ పార్ట్ టైం చేస్తూ తర్వాత ఎయిడెడ్ కాలేజ్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అలా ఉండంగానే ఓ రోజు మధ్యరాత్రి లేచి నేను అడిగాను మా ఆయన్ని, అబ్బా ఏం లైఫ్ అండి ఇది బాబు, ఇదే గుడిమల్కాపూర్లో, ఏంటి వండుకోవాలి, తినాలి, పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, మళ్ళీ వాళ్ళని పెద్దలు చేయాలి, తర్వాత ఓల్డ్ ఏజ్లో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకుపోవాలి, వాళ్ళకి సర్వీస్ చేయాలి, ఇదేం లైఫ్ అన్నా నేను. రాత్రి లేచి నన్ను అడుగుతావు ఏం తల్లి మధ్యరాత్రి లేచి అన్నాడు. లేదు సంథింగ్ నాకు బయట ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేస్తావో చేసుకో, నాకు నా పిల్లలకి సేమ్ అన్నాడు.
అప్పుడు ఆలోచన చేసి ఆర్గనైజేషన్స్ పెట్టుకుంది. మహిళా హక్కుల పోరాటాన్ని, మహిళ హక్కుల పోరాట సమితి అని. ఓ ఆ తర్వాత 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా నావి. సో అప్పుడెప్పుడో పెట్టుకుని ఆర్గనైజేషన్స్ లెవెల్లో నేను మొత్తం రంగారెడ్డి అంతా కూడా అవేర్నెస్ క్యాంప్స్లో ఎడ్యుకేషన్ అనుకో మోటివేషన్ స్పీకర్గా డ్యూటీ చేసేదాన్ని, మళ్ళీ ఈ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. రేడియో స్టేషన్లో నావి టాక్స్ ఉండేది యాజ్ ఎ లెక్చరర్గా. డిబేట్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చాలామంది శ్రోతలు నాకు ఫ్యాన్స్ ఉన్నారు. నా వాయిస్కి కానీ ఆ మాడ్యులేషన్కి కానీ ఇష్టపడేవాళ్ళు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళు నా స్పీచ్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత అది అలాగే పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పటికి కూడా. ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో ఎందుకంటే నా ఇంటర్వ్యూలో ఉన్న ఆ ఫ్లోని అలా చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది, ఆ స్వరాలు ఎక్కడ ఇది లేదు, ఆ ఫ్లో మీకు వస్తుందా అని అడిగారు. అట్లా నా వాయిస్ కానీ నాకున్న గాడ్ గిఫ్ట్ ఇవన్నీ ఉండడం వల్ల నాకు నా ఇంటర్వ్యూ కూడా ఒకసారి కాదు చాలాసార్లు చేస్తారు. ఏదైనా చిన్న ఛానల్ రిపీటెడ్గా ఎందుకు వేస్తారో నాకు అర్థం కాదు, కానీ చాలామంది చూస్తారు నేను మాట్లాడేది. న్యాచురల్గా ఉంటుంది, ఇందులో ఫేక్ ఉండదు 1%. సో అట్లా చదివిన ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఈ రాజకీయంలో ఈ ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని అప్పుడే ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయింది. కృష్ణమాది గారు ఎంప్లాయీస్ అందరి దగ్గర కలవడము వాళ్ళంతున్నప్పుడు మా వారు కూడా దానికి అటాచ్ అయి ఉన్నాము. ఇప్పుడు మేము ఆయన మీటింగ్కి మేము వెళ్ళడం, అక్కడ ఆయన నన్ను పిలవడం, నేను మాట్లాడడం, దాంతో నాకు అనుబంధం ఏర్పడేది. అట్లా నాకున్న సమయాన్ని ఎట్లా వాడేదానంటే పిల్లల్ని చూసుకునేదాన్ని, లెక్చర్గా వెళ్ళేదాన్ని, మధ్యలో టైం దొరికితే ఆర్గనైజేషన్లో తిరిగేదాన్ని, అరెస్ట్ అయ్యేదాన్ని, అరెస్ట్ అయ్యే మూమెంట్కి పారిపోయి పిల్లల కోసం పారిపోయి వచ్చేదాన్ని. అట్లా ఎంఆర్పిఎస్ లో అంటే లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఎంఆర్పిఎస్ లో తిరగడం జరిగింది. 2 అటు పార్ట్ టైం జాబ్స్ చేసేదాన్ని, అంటే స్క్వాడ్గా వెళ్ళేదాన్ని, వాల్యుయేషన్ ఇంటర్మీడియట్ పేపర్స్ 40 days చేసేదాన్ని ఆలియాలో. తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్గా వెళ్ళేదాన్ని, ఎగ్జామినేషన్ సెంటర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ ద్వారా పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత ఈ ఆర్గనైజేషన్ పనులు అంటే నెలలో ఎక్కడ టైం దొరికినా మళ్ళీ ఆర్గనైజేషన్ అప్పుడు ఉన్న సతీశ్చంద్ర గారు నాతో పాటు ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. చాలామంది ఆర్గనైజేషన్స్లో ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్లో ఉన్నవాళ్ళు కృష్ణమాధవితో నాకు అలా చాలా సాంగిత్యం ఉండేది.